రాజన్న మండలం మాది మర్తాడు పొలము. సర్వే నెంబర్ 315లో ఈ 6 ఎకరాల 37 సెంట్లు ఉంది. 3 ఎకరాల 18 సెంట్లు వాళ్ళది, 3 ఎకరాల 18 సెంట్లు మాది ఉంది. అది మా తాతల్లో వాళ్ళకి పశువు కుంకుమ కింద ఇచ్చినారు. వచ్చేసి ఆయన తలారి వెంకటేశులు, తలారి శ్రీరాములు మా మీద పిటిషన్ పెట్టింటే రోడ్ అంతా దున్నేసినారు. మామూలుగా 60 ఏళ్ళ నుంచి పైగా 80 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి ఉంది రస్తా. మొన్న యథావిధిగా మార్చిలో దున్నేసినాడు. 2025 మార్చి నెలలో పొలంలో దున్నేసినారు. రస్తా ఏం తొలగించేశారు. ఎంఆర్ఓ మేడంకి అర్జీ పెట్టుకున్నాం. ఆ మేడం మాకు దయతో అది పొలంలోకి వచ్చి మండల సర్వేయరు, ఈఆర్ఓ, మళ్ళా రెవెన్యూ అధికారులు అంతా వచ్చి మా పొలంని చూసి సర్వే చేసి ఇది యథావిధిగా రస్తా ఇట్లే ఉండాలా అని మేడం పర్మిషన్ ఇచ్చింది. ఈ లెటరు పోలీస్ స్టేషన్లో కూడా జూలై నెలలో మేడం ఇచ్చిన వెంటనే పోలీస్ శాఖకి అందజేసాము. వాళ్ళు మేడం రెవెన్యూ అధికారులు ఏమన్నారంటే, ఇప్పుడు ఆ పొలంలో మా రస్తాలోనే మొక్కజొన్న పెట్టుకున్నాడు. ఆ మొక్కజొన్న పెట్టుకుంటే ఎవరిదైనా రైతులమే, అయినా ఎవరుగా మా రిలేటివ్సే అయినా కూడా పొలం ఎవరిదైనా పోయినా బాగుండదని 3 నెలలు ఆగాము. పొలం కోసాడు, పొలం అంతా పంట కోసేసాడు, బీడుందని మేడం వాళ్ళు చెప్పిన ప్రకారము మేము పొలంలోకి పోయి రోడ్డు రస్తాకు మనం తోలుకున్నాము. ఆయన వచ్చేసి సార్తో కానిస్టేబుల్తో మాకు ఫోను చేయించారు. ఆ సార్ వాళ్ళు ఏమో మీకు పర్మిషన్ లెటర్ పెట్టండి అన్నాం, పెట్టినాము. సరే మీ పని మీరు చేసుకోండి అన్నారు. వాళ్ళ సహకారంతోనే మేము కొనసాగుతుంటే సాయంత్రం 4 గంటల వేళలో వచ్చి కొడుకు కోడలు వాళ్ళు వచ్చి వీళ్ళు కొడవెన్లతో వీళ్ళ ఆడోళ్ళు 4 ఉంటే మేము జేసీపీ దగ్గర ఉన్నాం మొగళ్ళమంతా. మాపై వీళ్ళపై దాడి చేస్తుంటే మా పిల్లోడు ఒకడు పోయినాడు. చూడండి సార్, ఇది చాలా విధంగా నరికినాడు. వీళ్ళకి ఈడాను నాకు ఈడ వీళ్ళని ఇడిపించే ఈడ తగ్గింది. మళ్ళా ఇదే విధంగా దీనికి మెయిన్ కారకులుగా ఉన్నారు. ఆయన లెస్కరో ఎవరో తెలియదు, డిపార్ట్మెంట్ అంచే ఎరితాత. దీనికి మెయిన్ పాయింట్ ఆయనకి కుడి భాగంలాగా ఆయన్ని నడిపిస్తున్నాడు. మాకు ఆ వ్యక్తి విషయమో తెలియదు, ఏమీ తెలియదు. మా పొలంలో మేము మా రస్తా 60 ఏళ్ళ నుంచి సాగుతుంది. మేడం వాళ్ళు పర్మిషన్ చేసినాము. ఆయన ఇది ఫుల్ సపోర్ట్ ఉన్నారు సార్. మాకు పట్టాభూమే సార్. ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం భూమి? మాకు పైన 11 ఎకరాల చిల్లరకు పోవాలి సార్. దావది 60 ఏళ్ళ కిందటి నుంచి పోతున్నాము. ఆ రస్తా ఆ పొలం కూడా 315 సర్వే నెంబర్లో వాళ్ళకి పశువు కుంకుమ కింద ఇచ్చిండేదే, ఆయన కొనిండేది ఏమీ కాదు. మా తాత గతంలో మీ మీద దాడి చేసినప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చినాం సార్. అప్పుడేనా అధికారులు దాని గురించి ఏం స్పందించినారు? ఏమో అని సామరస్యంగా పోండి అని చెప్పినారు. పోయినాము. ఈరోజు కూడా మేమేమో అదే విధంగా చేసాము. కానీ ఆడవాళ్ళ కింద చాలా దాడి చేసినాడు. అయినా మేము మా వాడు ఇడిపించే వెంటే వానికి తగిలింది. చాలా ఇబ్బందిగా పెడుతున్నాడు. మాకు ప్రాణహాని ఉంది సార్. ఇతను మెయిన్ వ్యక్తి ఎవరంటే ఎరితాత, సాకల సురేష్, వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. మాకు పోలీసు శాఖ కారకులు అని మేము చెప్తున్నాం సార్. మా రస్తాకి ఆడల్ని నిన్న కూడా పొలంలోకి వచ్చి దున్నినాడు. రస్తాలోనే దున్నినాడు. చాలా చేసినాడు సార్. అతను మమ్మల్ని మా మీదకి దాడికి పంపించినాడు. వెంకటేష్ అనే అతన్ని, అతని కొడుకుని, అతని కాలనీని పంపించినాడు. అతని మీద చర్య తీసుకోవాలి. మమ్మల్ని చెప్పడానికైనా వెనుకాడాడు. ఏ పొద్దుైనా మాకు ప్రాబ్లమే. అందుకనే చర్య తీసుకొని అంత దయచేసి అందరికి చేతులెత్తి మొక్కుతున్న పోలీసు వాళ్ళు, అధికారులు మమ్మల్ని ఆదుకోవాలని మొక్కుతున్నాను. ఎడతాత మున్సిపాలిటీ అనంతపురం మున్సిపాలిటీలో ఏం పని చేస్తాడు అతను? లెస్కర్ అంట. లెస్కర్. మిండికి వెంకటేష్ అనే అతను దాడి చేసినాడు.
అతను కాళ్ళి అతని కొడుకు దాడి చేసినాడు సార్ మా మీద. వాడల్లో మొత్తం ఉంటే మమ్మల్ని దాడి చేసినాడు, మమ్మల్ని చంపడానికి వచ్చినాడు. ఏ పొద్దుైనా అంతా మాకు ప్రాణహాని ఉంది. అందుకనే అధికారులంతా చర్య తీసుకోవాలి, పోలీసు వాళ్ళు అందరూ తీసుకోవాలి. పని చేసుకుంటా అంటే మా మీదకి ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి వాని మీద చర్య తీసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఎర్రి తాత, చాకలి సురేష్ వాళ్ళు మెయిన్ పార్ట్. వాని మా మీదకి ఉసిగొలిపి వాడిని కొడవన్లు ఇచ్చి పంపించినారు, మమ్మల్ని దాడి చేసి ఆడంటే అక్కడ నరికి గాయాలు చేసినారు. పార్టీలో ఎర్రతాత అనే అతను పని గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను మా మీదకి ఉసిగొలిపి దాడి చేసిస్తున్నాడు. అతను చంపడానికైనా ముందు అతను వాడిని ఉసిగొలిపి మమ్మల్ని చంపడానికి ముందుకు వస్తున్నాడు. అతనే ఎల్ వెంకటేశ్లు చంపడానికి వస్తున్నాడు. టి వెంకటేష్ ఉద్యోగి, అందరూ కలిసి చర్య తీసుకోవాలి. అతను జాబ్ పోయేటట్లు చేయాలా. అతను మమ్మల్ని మా మీదకి దాడికి పంపించినాడు. వెంకటేష్ అనే అతన్ని, అతని కొడుకుని, అతని కాలనీని పంపించినాడు. అతని మీద చర్య తీసుకోవాలి. మమ్మల్ని చెప్పడానికైనా వెనుకాడాడు. ఏ పొద్దుైనా మాకు ప్రాబ్లమే. అందుకనే చర్య తీసుకొని అంత దయచేసి అందరికి చేతులెత్తి మొక్కుతున్న పోలీసు వాళ్ళు, అధికారులు మమ్మల్ని ఆదుకోవాలని మొక్కుతున్నాను. ఎర్రతాత మున్సిపాలిటీ అనంతపురం మున్సిపాలిటీలో ఏం పని చేస్తాడు? అతను లెస్కర్ అంటారు.